హలో గాయ్స్, ఈరోజు ఒక సింపుల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. సింపుల్ స్వీట్ అంటున్నారు, ఇదేంది చాక్లెట్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? అలాంటిదేనండి. మనం చిన్నప్పుడు కమ్మర్ కడ్డీలని తిని ఉంటాము, గుర్తుందా మీకు? అలాంటి టేస్టే అయితే వస్తుంది ఈ స్వీట్కి. అండ్ దీన్ని స్వీట్ అనొచ్చు, అండ్ చాక్లెట్స్ లాగా ఉంటాయి, అండ్ కమ్మర్ కడ్డీ లాగా ఉంటాయి. టేస్ట్ అయితే మూడు కలిపి ఒకే ఐటమ్ లాగా కనిపిస్తుందండి ఇది. పైకి చూడడానికి స్వీట్ లాగా అయితే ఉంటుంది, అండ్ షేప్ వచ్చేసి చాక్లెట్ షేప్ అయితే ఉంది. అండ్ తింటుంటే ఎలా ఉంటుందంటే కమ్మర్ కడ్డీ తింటున్నట్టుగా ఉంటుంది. 90s కిడ్స్ వాళ్ళకి కమ్మర్ కడ్డీ అంటే చాలామందికి తెలుసండి. అది దేంతో యూజ్ చేస్తారో అయితే బెల్లంతో యూజ్ చేస్తారు కమ్మర్ కడ్డీ అనేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మనం చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలండి. నేను 1 కప్పు బెల్లం వేసుకున్నాను కదా, ఈ కప్తో నాకు ఒక 6 ఈ పీసెస్ అయితే వచ్చాయండి. మీరు ఎక్కువ పీసెస్ కావాలి అంటే బెల్లం అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లమేనండి. దీంట్లో బెల్లంలో కొంచెం వాటర్ అనేది వేసుకొని మరిగించుకొని, ఎక్కువగా వాటర్ అయితే వేసుకోకూడదండి. కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని, మనం కడ్డీపాకం ఉంటుంది కదా, వాటర్లో వేస్తే గట్టిగా కొంచెం టంగుమని శబ్దం వస్తుంది కదా, అలాగా గట్టి పాకం అనేది రావాలండి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకొని, కొంచెం యాలకుల పౌడర్ను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా మనకు కడ్డీ పాకం అయితే వచ్చిందండి. ఈ పాకం అనేది ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా పిండి వేస్తారండి, మైదా పిండి అవసరం లేదు, గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ను వేసుకోవాలి. మీరు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి. కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. గోధుమ పిండి లేదు అనుకుంటే బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా 1 నిమిషం వరకు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న టీ కప్స్ అయితే చాలామంది ఇళ్ళల్లో అయితే ఉంటాయండి, ప్లాస్టిక్వి. సో ఇది పేపర్ గ్లాసెస్ అనేవి, ప్లాస్టిక్ కూడా కాదు, పేపర్ గ్లాసెస్ అండి ఇవి. దాంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏదైనా అదే బాదం అని జీడిపప్పు ఏవైనా అండి సన్నగా కట్ చేసేసుకొని చాపింగ్ చేసేసుకొని కింద అడుగున వేసుకోవాలి. లేదు అది కూడా లేదు అనుకోండి, కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని పైన వచ్చేసి ఈ బెల్లం పాకం అనేది వేసుకోవాలి. అంటే ఎక్కువగా వేసుకోకూడదండి. ఒక పావు కప్పుకి నేను తీసుకున్నది చిన్న చిన్న కప్పులు, ఒక పావు కప్పుకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఒక చాక్లెట్ షేప్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను తయారు చేసుకున్న ఈ బెల్లం పాకంతో మొత్తం వచ్చేసి ఒక 6 కప్స్ అయితే అయ్యాయండి. ఈ 6 కప్స్ని 6 కప్స్లో ఒక పావు వరకు వేసుకొని మొత్తంగా అయితే ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. మొత్తం సెట్ చేసేసుకోవాలండి. షేప్ అనేది రావాలి కదా, రౌండ్ షేప్ అనేది. ఈ విధంగా ఒక్కసారిగా ట్యాప్ చేసుకోవాలి మొత్తం గ్లాసెస్ అనేవి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు డ్రైగా అవ్వాలండి. అంటే మనం ఇంకా కదిలించకూడదు, అలాగే వదిలేసేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత బాగా డ్రై అయితే అయిపోయింది. డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఊరికనే నార్మల్గా పైన డిమోల్డ్ చేసేసుకొని ట్యాప్ చేస్తే ఈ ఊరికనే రిమూవ్ అయితే వచ్చేస్తాయండి. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బెల్లం ఉంటే చాలు. సింపుల్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఉంటుంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కొంచెం నోటికి ఏంటంటే కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుంది అండి. చాక్లెట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అండ్ కమ్మర్ కడ్డీలు కూడా కొంచెం గట్టిగా ఉంటాయండి. అలా తినే వాళ్ళకి ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇది లాస్ట్లో చూపించాను కదా, దాని మీద నేను కొబ్బరి అయితే వేసానండి, అందువలన అలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.